ఓం సాయి అందరికీ నమస్కారం అండి. హృదయార్చన ఛానల్కు స్వాగతం. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. మన ఆచార వ్యవహారాల్లో పసుపు ఎంతో ముఖ్యమైనదండి. పసుపును ఎన్నో రకాలుగా మనం ఉపయోగిస్తాం. ముఖ్యంగా హిందువులు పసుపును పవిత్రతకు చిహ్నంగా భావిస్తారు. పసుపు రాయని గడపలు, పసుపు లేని పూజలు, పసుపు లేని వంటగది ఉండవంటే ఆశ్చర్యం కాదు. పూజాది కార్యక్రమాల్లో గౌరీదేవిగా, గణపతిగా కూడా మనం పూజించేది పసుపుతో చేసిన ఆకృతినే. గడపకు పసుపు రాయటం వలన గుమ్మానికి లక్ష్మీ కళ సంతరించుకుంటుంది. అంతేకాకుండా బయట నుంచి వచ్చే సూక్ష్మ క్రిములను ఇది లోనికి రాకుండా అడ్డుకుంటుంది. పండుగలు, పేరంటాల సమయంలో స్త్రీలు పాదాలకు పసుపు రాసుకోవడం వలన బయట నుండి వచ్చే వారి ద్వారా బ్యాక్టీరియా, నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి రావు. అలాగే ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్లను కూడా నిరోధిస్తుంది. కొద్దిగా పసుపును రాత్రి వేళ వేడి పాలలో కలిపి తాగితే గొంతు నొప్పి తగ్గుతుంది. పసుపును వేడి నీటిలో వేసి ఆవిరి పట్టడం వలన జలుబు, కఫం తగ్గుతాయి. ఇంకా ఈ పసుపు ఆడవాళ్ళ ముఖానికి రాసుకోవటం వలన చర్మం కాంతివంతంగా ఉంటుంది. చిన్న చిన్న గాయాలకు పసుపు అమోఘంగా పనిచేస్తుంది. పసుపులో ఉండే కుర్కుమిన్ వలన కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు తగ్గడమే కాకుండా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుండి కాపాడుతుంది. డయాబెటిస్ ఉన్నవారు పసుపుతో కలిపిన పాలు తాగటం వలన రక్తంలో ఉండే చక్కెరను తగ్గిస్తుంది. దీని వలన షుగర్ అదుపులో ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.